నమస్తే, నేను మీ సతీష్. తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ, దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. మరి నిజంగా అసలు రూల్ ఆఫ్ లా ఏం చెప్తా ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గొంతెమ్మ కోర్కెలు అంటున్నటువంటి జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమిటి జరుగుతున్న పరిణామాలు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఏదైతే కనుక తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ప్రత్యేకంగా తను అసెంబ్లీకి వస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, ఈరోజున ఆయన పైన జరుగుతున్నటువంటి చర్చలు, దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడతాడండి. అతనికి ఏమీ తెలియదు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. లక్కీగా తంతే బూర్ల పుట్టలో పడిపోయినట్టు వాళ్ళ బాబు ముఖ్యమంత్రి అయిపోయాడు, డబ్బులు కొట్టేసాడు. వాళ్ళ బాబు చచ్చిపోయాడు, ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే ఏడ్చుకుంటాను. ఇది అతను కష్టపడి పోరాడి సాధించింది ఏమీ లేదు. పాదయాత్ర చేయడం, నోటుకు వచ్చింది మాట్లాడేసి హామీలు ఇచ్చుకున్నప్పుడు తర్వాత తూచన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు అతని అరాచక పరిపాలన చూసి, దుర్మార్గమైన పరిపాలన చూసి, ఇతని తింగిరితనం చూసి, ఆ ఎర్రివాటం చూసి, పిచ్చి నవ్వులు చూసి ఇచ్చి ఈడించుకున్నామేట్రా బాబు అని చెప్పేసి ప్రతిపక్షాన్ని కూడా పనిచేయడు. మా తరపున నువ్వు పోరాడొద్దురా బాబు అని చెప్పేసి అతను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మా తరపున పోరాడండి బాబు అని. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, మా తరపున పోరాడమని. ఈసారి ఇది ఎందుకు పనికిరాడు, ఇటు కోటలో ఉన్నోటే పేటలో ఉన్నోటే అనుకున్నారు వాళ్ళు, తెలుసా మీకు? అందుకుని ఇతగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అదేమో అంటే పవన్ కళ్యాణ్ చూసుకుంటాడే అందుకుని అతను నిలబడిని అన్నీ నెగ్గించారు. అవునే కదా, ఇది కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం. దీన్ని మానేసి నన్ను మీరు గేట్లోంచి తీసుకురావాలి, కారులో అక్కడ దాకా వస్తాను అని అడిగాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు. పై కేశవరావు గారికి చెప్పి, బాబు చెప్పండి బాబు ప్లీజ్, కొంచెం అక్కడ దాకా వస్తాను, మరి నేను ఇక్కడి నుంచి నేను ఇలా చేతులు పిసుక్కుంటూ వస్తే బాగోదు, జగన్ మావయ్య అని కేకేస్తారా అనుకున్నారు. అలాగే కేకేచ్చారు. అతన్ని ట్రోలింగ్ అయిపోతాడు, కొంచెం అవమానం ఉంటుంది, తప్పు, అలా చేయకూడదు అని చేత అతను వచ్చేట రానిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయడు. అతను చిల్లరగా అతను ఎదటోళ్ళని ట్రోల్ చేయాలనుకోడు. అవకాశం ఇచ్చాడు, దాన్ని వాడుకున్నాడు. మనడేం రాశారు పేపర్లో, నీ పాము బుద్ధి తేలు బుద్ధి అంటారు దీన్ని. తేలు నువ్వు నీటిలో కాళ్ళలో కొట్టుకుపోతుంది అనుకో, అరే పాపమని ఏదైనా కర్ర ఇచ్చి దాన్ని ఎక్కించావు వెంటనే కుట్టేది ఫస్ట్ ముందు. తేలు బుద్ధి తేలుకొండి అంటారు దీన్ని. మనడి పేపర్లో ఏం రాశారు, జగన్మోహన్ రెడ్డి అవమానించిన పార్టీ ప్రభుత్వం. అవమానించింది ఏముంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నువ్వు సామాన్యమైన ఒక ఎమ్మెల్యే, నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. నీకు చంద్రబాబు గారు తర్వాత ఎలాగిస్తారు అవకాశం ప్రమాణ స్వీకారానికి, ఓటు తీసుకోవడానికి? వాళ్ళ ముఖ్యమంత్రి మంత్రులు అయిన తర్వాత ఇస్తారు. అప్పుడు కూడా ఆ నెంబర్ ప్రకారం ఇవ్వాలి, కానీ అది కూడా దాటి వచ్చి ఇచ్చారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఇవ్వాలి, అయినా సరే కొంచెం ముందు జరిపిచ్చారు. నువ్వు కూడా అసలు నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు. నీ లెజిస్లేటివ్ నీ పార్టీకి నువ్వు అధ్యక్షుడిగా ఎన్నుకున్నావా? అసలు ఆ సమావేశం పెట్టుకున్నావా? ఆ 11 మందితోటి మిగతా 10 మందితోటి ఒక సమావేశం ఏర్పరచుకుని వాళ్ళని నాయకుడిగా ఎన్నుకున్నారు అసలు? ముందు చెప్పు. అవునా కదా, ఇప్పుడు నేను నాయకుడిగా అనుకున్నారా లేకపోతే నేను పెదిరెట్టిని అనుకున్నారో అది తెలియట్లేదు ఎవరికైనా. అది అనుకో, నిన్ను శాసనసభాపక్ష నాయకుడు నువ్వు మీ వాళ్ళకే. మీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు నువ్వు ఒక లీడర్గా, సభలో నువ్వు ఒక నాయకుడిగా నువ్వు ఉండాలి కదా. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా అడిగావు, ఎలాగెత్తారు? గతంలో ఏం చెప్పావు నువ్వు? 2014 ఎన్నికల తర్వాత గవర్నర్ బంగాళా ముందు నిలబడి ఒక 20 మందిని లాగేస్తే మీ పని అయిపోద్దాం అని అన్నావు లేదా? ఆ బలిపేటి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం కదా. 20 మంది లాగేస్తే ఏమైపోద్దో 23 మందిని లాగే చూపించారు నీకు. నువ్వు అప్పుడు సభను వదిలేసి రోడ్డు మీద పడ్డావు. ప్రజల తరపున పోరాడమని నీకు అసెంబ్లీలో స్థానం ఇచ్చారు. ప్రజలు కూడా తప్పు చేశారు. నువ్వు ఇలా రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద ఉండరా అని చెప్పి నిన్ను గెలిపించకూడదు. అప్పుడప్పుడు మోసపోతారు, ఏముంది జేబు కొట్టారా మంది, దొంగలు కొట్టేస్తారు. అలాగే జేబులు కొట్టేసి నువ్వు ప్రజలు జేబులు కొట్టేసినట్టే మోసపోయారు ప్రజలు. ఆ మోసానికి ఫలితం 2019 నుంచి 24 దాకా ఏం జరిగిందో చూసాం. కానీ టీడీపీకి మాత్రం అలా చేయలేదు కదా. వాళ్ళు 23 మందిని గెలిపించారు. ఒక 5-6 దొబ్బేసావు నువ్వు, వాళ్ళు ఇంకా గెలిచారు. నువ్వు దొబ్బేసావు. విజయవాడ సెంట్రల్లో, తిరుపతి, ఇలాగ 5-6 దొబ్బేసావు నువ్వు. అదే పని వాళ్ళు చేయమని నేను మెసేజ్లు కూడా పెట్టాను. బోర్డర్లో ఉన్న వాళ్ళు కొట్లాగేసుకోండి అన్నాను నేను. యాక్చువల్ నిజం చెప్తున్నాను నేను, ఎందుకంటే నువ్వు సింగిల్ డిజిట్లో ఉంటావని చెప్తాను పదే నేను. నా మాట నిజమవ్వాలని దేవుడిని మొక్కుకున్నాను నేను. దానికోసం కొట్టన్న లాగేసుకోండి బాబు అని మెసేజ్ పెట్టి, నీకు మంచోళ్ళు కాబట్టి ఆ పని చేయలేదు. అదే నువ్వైతే గ్యారంటీ చేద్దు. అవునా కదండి. ఇక్కడ 23 వచ్చినప్పుడు ఏమన్నావు? సాక్షాత్ అసెంబ్లీలో
ఒక గేట్లు ఎత్తానంటే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాదన్నావు. దాని అర్థం ఏంటి? 10% ఉండాలి మినిమం అనేటువంటిది ఒక ఉంది కదా. నువ్వు అన్నావంటే నువ్వు పిచ్చోడు, నీకు బుర్ర లేదు, నీకు బుద్ధి లేదు, నీ వివేక శూన్యుడు కాబట్టి నువ్వు అంటావు. కానీ ప్రొఫెసర్ల వాళ్ళు పుస్తకాలు అట్టుకుని అన్ని ఛానల్స్కి తిరిగి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే డోకొస్తుంది వాళ్ళని చూస్తుంటే. నేను అందుకనే చెప్పిన వీళ్ళందరూ వైరస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నాను నేను. ఎందుకంటే సమాజంలోని ప్రజల మెదళ్ళని కలుషితం చేసేవాళ్ళు ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్. మామూలుగా యాంటీ సోషల్ సంఘ వ్యతిరేక శక్తులు అంటే ఎవరో మానభంగాలు చేసేవారు, దొంగతనాలు దొమ్మిలు చేసేవాళ్ళు, మత కల్లాలు సృష్టించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరినీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటాం. రౌడీ షీటర్లు వాళ్ళు సమాజానికి హాని చేస్తారు ప్రజల మధ్య. నువ్వు మొత్తం సమాజం మెదళ్ళు పాడు చేస్తున్నావు కదా. అది ఎవడన్నా కానీ ప్రజల్ని డైవర్ట్ చేసి వాళ్ళు మెదళ్ళు పాడు చేసి వాడు ప్రతి వాడు యాంటీ సోషల్ ఎలిమెంటే. వాడు సిగ్గుండాలి కదా, వాడికంటే తెలవదా, వాడు తెలియదురా నీకు బుద్ధి లేదా అంటారు కదా పెద్దోళ్ళు. అలాగే అతను ఇంకా సిగ్గు లేకుండా రాత్రి కూడా ఛానల్లో మాట్లాడి వాదిస్తాడు. వాళ్ళు అంత చెప్తున్నా కానీ ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళకి తెలియట్లే. ఎలా సార్ ప్రజలు ఏమి ఇచ్చారు? నిన్ను చీట్ని కాండ్రించి ఉమ్మేసేసారు, నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఉంచారు. నేను నిజంగా నీకు ప్రతిపక్షంగా ఉంటేనే పోరాడతావా? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే పోరాడతావా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోరాడలేవా? నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా, నీకు ఆ ప్రివిలేజ్ ఉంటుంది. ఎవడో చెరిపేలేరు ఎవడని దాన్ని. ఎందుకంటే మా దురదృష్టం ఏంటంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిపోయి ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి, తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయిపోయి చరిత్రలో నీకు ఒక పేజీ ఉండిపోద్ది. చెరిపేద్దామని చెరపలేరు ఎవడని. ఆ పీడకల, ఆ దుస్వప్నాన్ని తలుచుకోకూడదు, కానీ తలుచుకోని సందర్భాలు వస్తాయి ప్రతి అడుగు నేను. అలాగన్నా పోరాడాలి కదా నువ్వు. అంటే నువ్వు ఫేస్ చేయలేవు, పిరుకోడు. నోరు ఇప్పితే కామెడీ పీస్, స్వతహాగా నువ్వు పిరుకోడు. కానీ నీకు ఎలివేషన్ పులి సింహం అని ఎలివేషను, వైనాట్ కుప్పం, వైనాట్ 175 ఎలివేషను. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం. సిగ్గులేదా మీకు? ఇంకా చావు తప్పి కన్నులు అట్టపోయినాయి అన్నట్టుగానే తుక్కు రేగిపోయిన తర్వాత కూడా జనం అంతా చీయని ఉమ్మేసిన తర్వాత కూడా తిరుగుబాటు చేసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి మాటలు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష హోదాగా ఒప్పుకున్నారు. ఇంకా పొరపాటుని చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, దేవుడు, రాముడు, ధర్మరాజు, వారం ఒకసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని కూడా అడుగుతున్నాను. అంటే అంత సిగ్గులేని బతుకులే. ఈ ప్రొఫెసర్ల వాళ్ళు మళ్ళీ బయలుదేరతారు. ఒక వారం ఇవ్వచ్చు కదా, ఇన్నాళ్ళు చేసాడు కదా అంటారు వీళ్ళు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసాడు కదా, నెలకు ఒక వారం రోజుల్లో నెలకు ఒక రోజు ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రి, వారంలో ఆఖరి రోజు అడుగుతారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతనికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావు, నీ కెరీర్ మొదటి నుంచి మొదలెట్టు, నువ్వు ఎమ్మెల్యేగా మొదలెట్టు, నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పారు. ఒక రకంగా విముఖత ప్రదర్శించారు, తిరుగుబాటు చేశారు. నువ్వు వద్దురావు, నిన్ను తలుచుకోవడం కూడా ఇష్టపడట్లేదు వాళ్ళు ఎవరు. నీ కొలకోటలు కూడా నీ బీటలు తీసేశారు, నీ కొలకోటలు బదలు కొట్టేశారు. ఈ మాట నేను చెప్పాను, ఎప్పుడో చెప్పాను. అది మీరు సూచనగా తీసుకోవాలా. నీ పరిస్థితి బాగాలేదురా బాబు, డిజాస్టర్, నీ సినిమా బోర్ కొడేస్తుంది. మామూలు సినిమా అయితే పారిపోవచ్చు బయటికి, ఈ సినిమాలో గేట్లు వేసేసి కూర్చోబెట్టి 5 ఏళ్ళు ఆగాలి. నీ మొఖం, నీ మీటింగ్స్ మొత్తానికి ఇష్టపడతలేదు జనం, నీకు ఓట్లు ఎందుకు వేస్తారా బాబు అని చెప్తే కూడా సిగ్గు లేకుండా నాడు ఆ సర్వే ఉంది, ఈ సర్వే ఉందని చెప్పారు. నీ సింగిల్ డిజిట్ కూడా రాదు. నేను ఆ ఉదాహరణతో చెప్పాను. నీ మీటింగ్కి జనమే కూర్చోట్లేదు, నీకు ఓటు ఎందుకు వేస్తారని అడిగాను నేను. వేయలేదు కదా, నువ్వు డబ్బులు ఇచ్చావు, సౌకర్యం ఏర్పరచు, ట్రాన్స్పోర్ట్ అన్నీ ఏర్పాటు చేసినా కానీ నీ మీటింగ్లో కూర్చోవడానికి ఇష్టపడలేదు ఎవడన్నా. అటువంటి నీ కోసం నిలబడి ఓటేస్తారా? రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వచ్చి ఓటేస్తారు నీకు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నీ కోసం ఇంకా మాట్లాడుతున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? వైరస్ సోకిన వాళ్ళందరూ క్వారంటైన్ చేశారు. ఇప్పుడు కూడా జగన్ ప్రేమికుల్ని, జగన్ రావాలని కోరుకునే వాడిని, కావాలని కోరుకున్న వాళ్ళని, ఇంకా జగన్ సమర్థిస్తున్నామని సమాజాన్ని దూరంగా పెట్టాలి. కొంచెం వీళ్ళు ఆంధ్రాద్రోహులని ముద్ర వేయాలి, చూపించాలి ఇటు ఆంధ్రాద్రోహి, వీడి మాటలు వినకండి అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ పిచ్చి కుక్క తిరుగుతున్నది, జాగ్రత్తగా ఉండండి అని మున్సిపాలిటీ వాళ్ళు మైక్లు అనౌన్స్ చేస్తారు. లేకపోతే ఇక్కడ అడుగు పందులు తిరుగుతున్నాయి, రాత్రులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు కదా పొలాలాటల దగ్గర. అలా అనౌన్స్మెంట్ చేయాలి. ఎందుకంటే అన్ని వేళలా వాళ్ళు కాపాడలేరు. వీళ్ళ ప్రమాదం నుంచి ప్రజలను రక్షించాలి. వాళ్ళు వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోలేరు. ఏంటి నువ్వు మాట్లాడతాం కుదరతావు, నోరు కట్టేయని చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అలాగా. ఛానల్స్ మంది ఏం చేయడం అలా చేయలేరు. కాబట్టి ఏం చేయాలంటే ప్రజలను హెచ్చరించాలి. ధూమపానము, మద్యపానము హానికరం ఎలా చెప్తారో, ఇదిగో వీళ్ళు మాటలు వినకంటారా బాబు అని చెప్పాలి. ఇంకా అందుకని వేరే మార్గం లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకతతో ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్ష హోదా కావాలి అంటూ ఏదైతే లేఖలు రాస్తున్నాడో ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ప్రజా తీర్పును అవమానిస్తున్నట్లుగాను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన
వైఖరిని మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో దీనికంటే దారుణమైనటువంటి పరిణామాలు చవి చూడక తప్పదు అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.